వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే ఏదైతే సింగరేణి కాలేజ్ జాబ్స్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినారన్న దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం. అంటే ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేసినానండి. ఏదైతే చాలా మంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ రాస్తున్నారో ఈ యొక్క జనరల్ స్టడీస్ మనకు ఉపయోగపడతాయని ఈ యొక్క వీడియోస్ చేయడం జరిగింది. సో మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో ఒక 7 పోస్టులకు గాను ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో 30 మార్క్స్ వరకు మనకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో చాలా మందికి అవగాహన లేక ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ యూజ్ అవుతుందని నేను ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేను ఇంతకుముందు ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కింద ఉన్న ఏదైతే జనరల్ స్టడీస్ మన క్వశ్చన్స్ అడిగినారో ఆ యొక్క క్వశ్చన్స్ ప్లస్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను వీడియో చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికి నేను జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏదైతే సింగరేణికి సంబంధించిన జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో జనరల్ స్టడీస్ ఏవైతే క్వశ్చన్స్ అడిగినారో ఆ యొక్క క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు ఇది పార్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఏదైతే మనకు ప్రతి ఎగ్జామ్ లో కూడా పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్ వరకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. సో పార్ట్ 2 వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ స్టేట్మెంట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అయితే ఇక్కడ మనకు ఐఎమ్ విజిటింగ్ ద హైపర్ మార్కెట్, కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ షీ సెడ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి షీ సెడ్ దట్ she was visiting the hypermarket and asked if she could get me anything. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. 4 ఆప్షన్స్ లో కూడా సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే she said she has to visit hypermarket and asked if she get me anything. She said she will visit hypermarket and asked whether she could get me anything. She said fourth option లో మనకు she said she is visiting hypermarket asked if I need anything. సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్ చూసుకోవాలి. సో నేను ఇవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుందంటే ఎక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఈ యొక్క వీడియో అనేది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీటిని చూసి కూడా మీరు మోడల్ పేపర్స్ అంటే మోడల్ క్వశ్చన్స్ కానీ సో ఈ విధంగా అడుగుతున్నారని మీకు ఒక అవగాహన వస్తుందని కూడా నేను ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే మన క్వశ్చన్ నెంబర్ 2 దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. దీంట్లో మనకు ఏమడుగుతున్నారంటే సిన్, బ్యాన్, పర్, 10. If in each of the words each letter is changed and the next letter in English alphabet order, how many words thus formed will have no vowel? ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ వోవెల్ పరంగా అడగడం జరుగుతుందండి, ఇంగ్లీష్ పరంగా. సో దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4, 3, 1, 2, 1 అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా మనకు ఈ యొక్క క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్, వై అండ్ జెడ్ ఆర్ 3 పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 9:7 X retired from the firm and the new ratio between Y and ఉన్నానండి. సో క్యాల్కులేట్ ద ప్రాఫిట్ ఆఫ్ Y to Z. దీంట్లో మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 18:17, 7:28, 28:17, 17:18. దీనిలో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 28:17. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చినారండి. సో ఇది మనకు ఏదైతే బ్లడ్ రిలేషన్స్ అండి, నేను ఇంత ముందు చేసిన వీడియోస్లో కూడా బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానిలో 2 బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీరు తప్పకుండా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024కి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనేది తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క క్వశ్చన్స్ కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 4 చెప్పినండి, ఇప్పుడు 3 చెప్తున్నాను. సో A plus B means A is the number of B. A minus B means A is the brother of B. A plus B means A is the wife of B. And A divided by means A is the father of B. Based on the above, how is A R related to P if S plus R divided Q minus T into P? సో దీనికి మనం ఇవన్నీ రిలేటెడ్ చేస్తూ మనకు బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఆన్సర్ కనుక్కోమని అడగడం జరుగుతుంది. ఇది 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. వైఫ్స్ ఫాదర్, సన్స్ వైఫ్, హస్బెండ్స్ మదర్, డాటర్స్ హస్బెండ్. సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి వైఫ్స్ ఫాదర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే మనకు క్రిష్ బాట్ సమ్ రూలర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 180 rupees
a dozen. He sold them for 38 rupees each. His profit percentage is dash percentage. రౌండ్ ఆఫ్ 2 డెసిమల్స్ అంటే రౌండ్ ఆఫ్ చేయమంటున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 157.33, 155.33, 153.33, 151.33. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 153.33. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ యాజ్ పర్ ద సెన్సస్ 2011. దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్స్ లో మనకు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర. 4th అనే ఆప్షన్ మనకు మహారాష్ట్ర అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నాం. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. తెలియజేస్తే నేను కూడా సరి చేస్తాను. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్టయితే విచ్ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ క్రియేటెడ్ టు అకాంప్లిష్ ఏ టాస్క్ ఆర్ అడ్రస్ ఏ ప్రాబ్లం. అంటే ఏదైతే మనకు సాఫ్ట్వేర్ మనం చేయాలంటే ఒక ప్రాబ్లమ్ని అకాంప్లిష్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారు అన్నది ఈ యొక్క క్వశ్చన్. సో ఇక్కడ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 చూసుకున్నట్టయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ WARN ఈజ్ ఏ కోడెడ్ యాజ్ 5083 అండ్ GNAW ఈజ్ కోడెడ్ యాజ్ 8570. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ G ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి ఇది కోడింగ్ అడుగుతున్నారండి. క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్ ఉన్నదండి. ఇక్కడ ఆప్షన్స్ లో మనకు 8507 అనేది 7 అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 చూసుకున్నట్టయితే ఇన్ విండోస్ 10 హౌ కెన్ యూ మాన్యువల్లీ చేంజ్ ద టైమ్ అండ్ డేట్. సో విండోస్ 10 మనకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకు టైమ్ అండ్ డేట్ ఎట్లా చెక్ చేస్తాం అనేది ఈ యొక్క క్వశ్చన్ అండి. ఇందులో 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. గో టు ద టైమ్ జోన్ ట్యాబ్ అండ్ సెలెక్ట్ మాన్యువల్లీ అడ్జస్ట్మెంట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి గో టు ద డేట్ అండ్ టైమ్ ట్యాబ్ అండ్ క్లిక్ ఆన్ చేంజ్ date and time. Use device manager to set the date and time. Open task manager and select adjust date and time. So second option వచ్చేసి మనకు go to the date and time tab and click on change date and time. సో అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్టయితే 2441 into 611.3 into 0.4693 is equal to in value to. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్స్ లో మనకు 24.41 into 6113 into 4.693 అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే మనకు 2 students appeared in an examination. One of them secured 8 marks more than the other and his marks were 60% of sum of their marks. The sum of marks obtained by them was. 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ఇవి మార్క్స్ సంబంధించిన యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్. 4 ఆప్షన్లో 32, 41, 40, 48. సో 40 అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. చిల్డ్రన్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్ డాష్. ఇక్కడ విల్ దే, డిడ్ దే, ఆర్ నాట్ దే, డోంట్ దే. చిల్డ్రన్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్, డోంట్ దే. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే డోంట్ దే అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు సేవ్ ఇన్ ద ఎంఎస్ పవర్ పాయింట్ లో షార్ట్ కట్ కీ సేవ్ చేయడానికి యూజ్ చేస్తారంటే Ctrl+S ఈజ్ రైట్ ఆన్సర్. సో అదే విధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ మైక్రోమాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్ సెల్ ఈజ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. లైజోజోమ్, ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గోల్ కాంప్లెక్స్, న్యూక్లియస్. మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 15 చూసుకున్నట్టయితే బై సెల్లింగ్ an item for 2400 a man makes 20% profit. Find his profit percentage if he sells the same item for 2750. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 40%, 37.5, 35%, 30%. 37.5 అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 16 చూసుకున్నట్టయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్స్ దట్ ద గవర్నర్ మే
by writing under his hand address to the president resign his office. ఏ ఆర్టికల్ ప్రకారంగా ఇది చేయబడుతుందన్నది ఈ యొక్క క్వశ్చన్ అండి. ఆర్టికల్ 151, ఆర్టికల్ 164, ఆర్టికల్ 156, ఆర్టికల్ 160. ఆర్టికల్ 156 అనేది మనకు రైట్ ఆన్సర్. సో గవర్నర్ గురించి ప్రతి ఒక్క సెక్షన్లో మనకు అడగడం జరుగుతుంది కాబట్టి గవర్నర్ సంబంధించిన ఆర్టికల్స్ మరియు పవర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దాని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 70 చూసుకున్నట్టయితే పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ are given below in jumbled order. Arrange the parts in the correct order to form a meaningful sentence. ఇక్కడ కూడా చూడండి, ఇంతకుముందు చెప్పిన ఎగ్జామ్స్లో కూడా నేను 2 క్వశ్చన్స్ కూడా జంబుల్ వర్డ్స్లో రావడం జరిగింది. జంబుల్ వర్డ్స్ మీద కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా మనకు MNOP, M అంటే ద స్టెప్స్ హ్యాడ్, N రిస్టోర్ ట్రస్ట్ ఇన్, O బీన్ టేకెన్ టు, P the organization. ఇక్కడ మనకు MONP అంటే the steps had been taken to restore trust in the organization అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 18 అండి. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ సెయింట్ పోయట్స్ అండ్ లాంగ్వేజెస్ విత్ విచ్ ఇయర్ దే ఆర్ అసోసియేటెడ్. దేనికి సంబంధించిన వీళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ సెయింట్ పోయట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ సంబంధించినది ఈ యొక్క క్వశ్చన్. సో మనకు విద్యాపేత్ ఇక్కడ మనకు ఇవి ఇచ్చినారండి. విద్యాపేట్, తుకారాం, సూర్దాస్, తులసిదాస్, బ్రాజ్ మైథిలి, ఆద్వాయ్, నెక్స్ట్ మరాఠీ. సో దీనిలో మనకు థర్డ్ ఆప్షన్ ఏ అంటే మనకు విద్యాపతి అంటే మనకు మైథిలి. నెక్స్ట్ బి వచ్చేసి తుకారంకి వచ్చేసి మనకు ఏమున్నదంటే మరాఠీ. సూర్దాస్కి వచ్చేసి బ్రాజ్. నెక్స్ట్ తులసిదాస్కి వచ్చేసి ఆద్వి. సో దీంట్లో మనకు ఏదైతే ఈ యొక్క థర్డ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 చూసుకున్నట్టయితే హౌ డు సబ్సైడ్స్ ఇంపాక్ట్ రిసోర్స్ అలొకేషన్, ఫిజికల్ సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్స్లో మనకు సబ్సైడ్ కెన్ డిస్టార్ట్ రిసోర్స్ అలొకేషన్, థ్రెటన్ ఫిజికల్ సస్టైనబిలిటీ అండ్ హైండర్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్టయితే P and Q together can fill a cistern with water in 30 hours. If P alone can fill the cistern with water in 48 hours, then in how many hours will Q alone fill 3/4 of the same cistern with water? దీనిలో మనకు 4 ఆప్షన్స్ వచ్చేసి 60 అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 21 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ pronoun to fill in the blank. సో దీనిలో మనకు we think dash is wrong to violate traffic rules. దీనిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 8. We think it is wrong to violate traffic rules. So question number 22 చూసుకున్నట్టయితే which of the following religious organizations were established by the Atma Ram Pandurang in 1876? సో దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ప్రార్థనా సమాజ్, పూనా సార్వజనిక్ సభ, సత్యశోధక్ సమాజ్, ఆది బ్రహ్మో సమాజ్. మన ఫస్ట్ ప్రార్థనా సమాజ్ వచ్చేసి రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ మార్క్స్ ద కంక్లూజన్ ఆఫ్ రమాదాన్. సో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. మొహరం, అసురా, బక్రీద్, ఈద్ ఉల్ ఫితర్. మనకి ఈద్ ఉల్ ఫితర్ వచ్చేసి రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 చూసుకున్నట్టయితే IJKLMNOP ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఓన్లీ 3 people sit between K and O. When counted from the left of K, only 3 people sit between J and L. When counted from the right of L, M sits to immediate right of J. I is an immediate neighbor of L as well as O. How many people sit between L and N when counted from the right of N? సో దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకు 3 అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 చూసుకున్నట్టయితే విచ్ రిలీజియన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ tidal forests where trees have adapted to salt water and tidal effects. మనకు 4 ఆప్షన్స్ లో గంగా డెల్టా, ఈస్టర్న్ హిమాలయస్, వెస్టర్న్ ఘాట్స్, చోతా నాగ్పూర్ ప్లేట్యూ. దాంట్లో మనకు ఫస్ట్ ఆన్సర్ గంగా డెల్టా వచ్చేసి రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 26 చూసుకున్నట్టయితే విచ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్
టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో దీంట్లో మనకు ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చినానండి, దీంట్లో ఏవి ఇంటర్చేంజ్ చేయొచ్చు. నోట్ ద ఇంటర్చేంజ్ షుడ్ బి డన్ ఫర్ అన్ ఎంటైర్ నెంబర్ అండ్ నాట్ ఫర్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ది నెంబర్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్లో 3 and 5 ఆర్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 27 చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫైల్ నేమ్ దట్ రిప్రజెంటెడ్ ఎ డాక్యుమెంట్ ఫైల్ టైప్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి, ఆర్టీఎఫ్, జేపీఈజే, ఏవిఐ, ఈఎక్స్ఈ. సో దీంట్లో మనకు ఆర్టీఎఫ్ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 చూసుకున్నట్టయితే ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హియర్ అండ్ దేర్ ఈజ్ రిటర్న్ యాజ్ KLTBVP అండ్ దేర్ విల్ గో here we go is coded as NDVBRG. How is here coded in the given language? దీనిలో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి, TBVBRG, ND, మనకు VB అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 29 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. రాజు ఆల్వేస్ బ్లోస్ హిస్ ఓన్ ట్రంప్. సో మనకు దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చినారండి, ట్రైస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఓన్స్ వన్ ట్రంపట్, ప్రైజెస్ హీజ్ ఓన్ అచీవ్మెంట్స్, ప్లేస్ హీజ్ ఓన్ ఫ్లూట్. థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 30 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. వన్ కుడ్ 9 ఆన్ కుడ్ 9. సో దీనిలో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి, బీ వెరీ సాడ్, బీ ఏ ఫోర్ గివింగ్ పర్సన్, బీ వెరీ హ్యాపీ, బీ వెరీ ఎన్వియస్. మనకు థర్డ్ ఆప్షన్ బీ వెరీ హ్యాపీ అనేది రైట్ ఆన్సర్. సో ఈ యొక్క 30 క్వశ్చన్స్ కూడా మీకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024కి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో ఇంకొన్ని అడిగినారు కదండి, సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, దానిలో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుందండి. సో నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు మరొక వీడియోలో తెలియజేయబోతున్నానండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ ద్వారా మీ అందరికి కూడా సింగరేణి కాలేజ్ గురించి అప్డేట్స్ వస్తున్నాయి, ఇన్ టైంలో వస్తున్నాయి అని అంటే సో ఒక్కసారి మా వీడియోస్కి లైక్ కొట్టండి. అదేవిధంగా మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా విద్యార్థులు, ఎవరైనా క్యాండిడేట్స్ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఎగ్జామ్ రాసేసి మీ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ మా మెయిల్కి పంపిస్తే తప్పకుండా మేము వీడియో చేసేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024కి వాళ్ళకి తెలియజేస్తామండి. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారండి, August 6th మరియు 7th రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కూడా మీ కీ వచ్చిన తర్వాత కూడా మాకు జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ పంపండి. నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కాబట్టి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.